సార్ యాక్చువల్‌గా ఒక ఢిల్లీ మన న్యూఢిల్లీకి ఒక 20 సార్లు పోయుంటాను సార్. అదే విధంగా సింగపూర్, దుబాయ్ ఇలా చాలా కంట్రీస్‌లో గూడా మనకు సంబంధించిన అవార్డ్స్ వచ్చినాయి. సో, నాకు హ్యాపీయెస్ట్ అయిన మూమెంట్ ఏంటంటే ఆహ్, నాది ఫేస్‌బుక్‌లో నాకు చదువు చెప్పిన టీచరు ఒకరోజు ఫోను జేసి, "బలా ఈ నంబరు ఎవరి దగ్గరో అడిగి తీసుకున్నాను. ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. నువ్వు ఈ స్టేజ్‌కెళ్తావని నేను అనుకోలేదు" అని ఆ సార్ అన్నారనమాట. ఆయన మా ప్రిన్సిపల్. ఇదెందుకు అంటే, మా పేరెంట్సు ప్రతిసారి నా రిజల్ట్ వచ్చినప్పుడు మా స్కూల్‌కొచ్చి మా అబ్బాయి సరిగ్గా చదవట్లేదు అని అన్నప్పుడు నేను మీరు నమ్మరు సార్ మా స్కూల్‌లో ఎంత పెద్ద స్కూల్ ఉంటది ఏదైనా. అంత పెద్ద స్కూల్‌లో నేను ఒకే ఒక స్టూడెంటు వారానికి ఒకసారి ఇంటికెళ్ళేవాడిని సార్. ఆ స్కూల్‌లోనే బట్టలు పెట్టుకొని, ఆ స్కూల్ అందరూ ఎళ్ళిపోయిన తర్వాత అక్కడే కూర్చొని, అక్కడే చదువుకొని నైట్‌లో కొంతమంది వచ్చేవాళ్ళు చదువుకునేదానికి. సో, నేను ఒక్కడినే స్కూల్‌లో ఉండి ఒక 3, 4 ఇయర్స్ అలా చదువుకున్నాను. సో, నాకేమంటే అలా ఉన్న స్టేజ్‌లో మా సార్ గూడా టీచర్ అనేవాడంట, "నీకెందుకురా చదువులు" అనేవాళ్ళు. సో, అదే టీచర్ అనుకోకుండా నన్ను ఎక్కడో స్క్రోల్ చేస్తుంటే నా ఫోటో చూసి, అదే విధంగా వేరే వాళ్ళు చెప్పి, ఆయన నన్ను ఆ మాట అన్నప్పుడు, "నువ్వు ఇంత గొప్పోడు అవుతావని నేను అనుకోలేదు" అన్నాడు. నేను దానికి కాంట్రాస్ట్‌గా నేను ఇలా అన్నా అనమాట. సార్ యాక్చువల్‌గా దిస్ ఈస్ ద బెస్ట్ బ్లెస్సింగ్ ఐ హావ్ ఎవర్ రిసీవ్డ్ అన్నాను. ఎందుకంటే మనకు చదువు చెప్పిన టీచరే ఎక్స్‌పెక్ట్ చేయలేదు అనే రేంజ్‌కి నేను వెళ్తున్నా అంటే ఇంక దానికన్నా గొప్పగా ఇంకేముంటది సార్ ఆశీర్వాదం. అది చాలా హ్యాపీ అనిపించింది. సో, అంతకు మించి చాలా కంట్రీస్‌లో అవార్డ్స్ అవి తీసుకున్నాము. అవి కూడా వన్ ఆఫ్ ద అచీవ్‌మెంటే. నైస్.